చెక్ 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 1 2 3. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 1% మైండ్ సెట్. మీరు ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు మీ మైండ్ లో ఎలాంటి థాట్స్ వస్తుంటాయి? డూ యూ ఫీల్ అన్ఈజీ ఆర్ స్కేర్డ్? సో 99% బీయింగ్ అలోన్ ఒక సాడ్ సిచ్యువేషన్ లాగా అనుకుంటాము. ఓన్లీ 1% అలోన్ ని ఒక ఆపర్చునిటీ లాగా చూస్తారు. అలోన్ ఇస్ ఏ పవర్ యు బిల్డ్. ఫస్ట్ థింగ్, మనం అలోన్ గా ఉన్నప్పుడు ఎలాంటి మొబైల్స్ ఏం యూజ్ చేయకుండా ఆ ఏకాంత టైం ని ఎంజాయ్ చేయాలి. మెనీ పీపుల్ జస్ట్ టోలరేట్ ఇట్. దట్స్ నాట్ 1% మైండ్ సెట్. ఇంకా మీరుండే ప్లేస్ మీకు నచ్చాలి. ఇఫ్ యువర్ రూమ్ ఈస్ మెస్సీ, ఎక్కడ కూర్చోవాలనిపించదు. ఫస్ట్ నీకంటూ ఉండే ఒక స్పేస్ లో అన్ని నీట్ గా సెట్ చేసి పెట్టుకో. సో నీకు ఏదైనా బాగా నచ్చే పిక్చర్ ని గోడ కంటించుకో. దెన్ బై ఏ వన్ స్మాల్ ప్లాంట్. సింపుల్ గా నీ స్పేస్ ని సెట్ చేసుకో. జస్ట్ ఒక 1 డే ఎక్కడికి పోయినా అలోన్ గా పో. సినిమాకి పో, రెస్టారెంట్ కి పో, తిను, ఒకరిని బిల్లు కట్టేసుకో, నేచర్ ని ఎంజాయ్ చేయి, అక్కడ ఉండే మనుషులని అబ్జర్వ్ చేయి. ఆ డేలో మోస్ట్ ఆఫ్ ది టైం ఒక కామ్ ఉండే నేచర్ని సెట్ చేసుకో. ఎందుకంటే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ నీకంటూ ఒక టైంని స్పెండ్ చేసుకో. ట్రస్ట్ మీ, ఆ 1 డేలో మీ మైండ్లో తిరిగే కొన్ని క్వశ్చన్స్కి, కొన్ని టెన్షన్స్కి కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. డైలీ ఒక 20 minutes మన చేతిలో ఫోన్ లేకుండా మనం ఉండగలుగుతామా? ఒకసారి చెక్ చేసుకోండి. ఆటోమేటిక్గా మన మైండ్ మనని కంట్రోల్ చేస్తుంటుంది. మన మైండ్ ఫోన్ చూడు, ఈ సోదంతా ఎందుకు, ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు అని ఇట్లా ఇవన్నీ మనని క్వశ్చన్స్ చేస్తుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు ఏ లెవెల్లో అన్కంట్రోల్డ్గా ఉన్నారో తెలుస్తుంది. డైలీ ఒక 30 minutes ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కామ్ ఉండడానికి ట్రై చేయండి. యువర్ మైండ్ టు బి కామ్ వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్. అలోన్గా ఉన్నప్పుడు నీతో నువ్వు మాట్లాడుకోవడం, ఇట్ హెల్ప్స్ యూ అండర్స్టాండ్ యువర్ మైండ్ అండ్ స్టే పాజిటివ్. ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ డూ ఐ రియల్లీ వాంట్? సొసైటీ, రిలేషన్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్ ఆర్ మీ? నీతో నువ్వు క్వశ్చన్ చేసుకో. డూ ఐ వాంట్ టు బీ హెల్తీ? నేను ఈ జాబ్ వదిలేసి ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ లెర్న్ సంథింగ్. లైఫ్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? సో ఇలాంటి క్వశ్చన్స్ నిన్ను నువ్వు అడుక్కో. దానికి పర్ఫెక్ట్ ఆన్సర్స్ నీ సోల్ ఇస్తుంది. చాలామంది ఒంటరిగా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయరు. మన మైండ్లో ప్రజెంట్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఇలా ఎన్నో రన్ అవుతూ ఉంటాయి. అవన్నిటి గురించి ఆలోచించాలంటే భయపడుతుంటారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రై టు డిస్ట్రాక్ట్ ఫ్రమ్ దోస్ థాట్స్. 99% పీపుల్ try to escape. The 1% mindset is process. Alone is the safest and best place to handle your sadness. ఒంటరిగా ఉన్నప్పుడు పారిపోకండి. మీకు బాధగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా అని ఫీలింగ్ ఉన్నా, మీకు ఏడుపు వచ్చినా ఏడవండి. ఆ బాధని ఫీల్ అవ్వండి. దట్స్ ఫైన్. బాధ అనేది ఒక మెసెంజర్. ఇట్ హాస్ బ్రాట్ అన్ ఇంపార్టెంట్ మెసేజ్. మన మైండ్లో మనం బాధపడే విషయాలు పదే పదే ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించకుండా డిస్ట్రాక్ట్ అయిపోతాం. సో నీతో నువ్వు మాట్లాడుకో, నీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఆస్క్ ఇట్, వై ఐఎమ్ సాడ్? నువ్వు వేటి వల్ల బాధపడుతున్నావు, నీ మైండ్లో ఏం తిరుగుతున్నాయి, ఒక పేపర్ మీద రాసుకో. యు గెట్ క్లారిటీ. సో ప్రాసెస్ చేయండి, ఓవర్కమ్ అవ్వండి, మైండ్లో స్ట్రక్ అయిపోకండి. మనకి మోటివేషన్ కావాలంటే యూట్యూబ్లోనో, ఇన్స్టాలోనో రీల్స్, వీడియోస్ చూసి మోటివేట్ అవుతాం. ఆఫ్టర్ 2 hours తర్వాత ఆ మోటివేషన్ ఉండదు. బికాస్ దట్ ఈస్ ఎక్స్టర్నల్ మోటివేషన్. ఇట్స్ టెంపరరీ. ద 1% మైండ్ సెట్ రన్స్ ఆన్ ఇంటర్నల్ మోటివేషన్. అది ఏకాంత టైంలోనే బిల్డ్ అవుతుంది. ఫస్ట్ మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవడం మొదలు పెడితే యూ డోంట్ నీడ్ ఎనీ మోటివేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్. అలోన్ ఉండడం నీ వీక్నెస్ కాదు, ఇట్స్ యువర్ సీక్రెట్ వెపన్. ట్రస్ట్ మీ గైస్, మీరు అనుకునే దానికన్నా మీరు చాలా పవర్ఫుల్. యూ విల్ ఫైండ్ దట్ పవర్ ఇన్ అలోన్. సో గైస్, దిస్ ఈస్ ద 1% మైండ్ సెట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్.